చిన్న ప్రార్థించారు. మా తండ్రి, మీకు స్తోత్రాలు. మేము ఈ విధంగా మీ నామం పేట సమావేశం ఒకటకు మాకు ఇచ్చిన అవకాశం కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదివిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు అనుగ్రహించి మహిమను పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. చదివిన వాక్య భాగమందు ఒక మాట కనబడుతూ ఉంది. అదేంటి అని అనగా, యేసు పుట్టిన పిమ్మట. అది యేసు పుట్టిన పిమ్మట. ఇది గమనార్హమైనటువంటి మాట, గమనించదగినటువంటి మాట. యేసు పుట్టిన పిమ్మట. యేసు పుడతాడు అనేటువంటిది ప్రవచనం. ఆ మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలగజేసేది, అది నీ మడవి మీద కొట్టుని దాన్ని తల మీద కొట్టదు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఇది మొట్టమొదటి ప్రవచనం. ఎక్కడైతే మానవుడు తప్పిదం చేశాడో ఆ స్థలమునందే దేవుని యొక్క పాప క్షమాపణ ప్రణాళిక, రక్షకుడి ప్రణాళిక కూడా చెప్పబడింది. ఏ మనుషులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞ మీరారో, అవిధేయులయ్యారో, పాపులయ్యారో, ఆ మనుషులకే రక్షకుని గూర్చిన సువర్తమానం కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఆయన జన్మిస్తాడు అనేటువంటిది అది ప్రవచనం. ఎవరికి జన్మిస్తాడు అనగా, యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని. ఆయన ఎక్కడ జన్మిస్తాడు అనగా, మీకా గ్రంథం 5:2 యూదయ దేశపు బెత్లెహేములో. కాబట్టి ఆయన జన్మిస్తాడు అనేటువంటిది ప్రవచనం. ఆయన ఎక్కడ జన్మిస్తాడో అనేటువంటిది చెప్పబడింది. ఆయన ఎవరికి జన్మిస్తాడో అనేటువంటిది చెప్పబడింది. ఆ తదుపరి ఆయనకు ఏం పేరు పెడతారో అనే సంగతి కూడా చెప్పబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనమునందు కానీ, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునకు, అంటే జన్మించబోతున్నటువంటి ఆ రక్షకుడికి, మెస్సయ్యకు ఏం పేరు పెడతారో ఆ సంగతిని దేవుని దూత చెప్పాడు. కాబట్టి ఆయన జన్మిస్తాడు అనేటువంటిది అది ప్రవచనం. ఇక ఆయన జన్మించినాడు అనే మాటను చదివాం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములయందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, అంటే ఆయన పుట్టాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది కదా. అలాగే లూకా సువార్త 2:7లో కూడా ఆమె తన తొలిచూలు కుమారుని కని సత్రములో వారికి స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టాను, పశువుల తొట్టిలో పరుండబెట్టాను అనేటువంటి మాటను జన్మించాడు అనేటువంటిది అది చరిత్ర, అది వాస్తవం. రెండు అయిపోయాయి. జన్మిస్తాడనేటువంటిది ప్రవచనం, చరిత్రగా, హిస్టరీగా మారింది. ఇప్పుడు ఏంటి సంగతి అంటే, యేసు పుట్టిన పిమ్మట అది అసలు సంగతి. యేసు పుట్టాక ఏం జరిగినాయో, ఏం జరగాలో, ఏం చేయాలో అనేటువంటిది అది అసలు విషయం. యేసు పుట్టిన పిమ్మట అనేటువంటి మాటను చదివాం. ఏం జరిగింది యేసు పుట్టిన పిమ్మట? జరగవలసినటువంటి విషయం ఏమిటి అని అనగా దేవుని వాక్యం చెబుతుంది. ఆ మాటను మీరు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవాలి. తన తొలిచూలు కుమారుని కని, ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత
ఆయనను పరుండబెట్టడానికి ఆయనకు సత్రములో స్థలము లేనందున రేయ్ 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 ఎచ్చుడు మాట్లాడు. వారికి సత్రములో స్థలము లేనందున అనే మాట రాయబడి ఉంది. యోదయ దేశపు బెత్లెహేం అనగా దావీదుపురం అంటారు. కాబట్టి యోసేపు దావీదు వంశమందు ఆయన పుట్టినవాడు కాబట్టి ప్రజాసంఖ్య రాయించవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ బయలుదేరినప్పుడు, అంటే జనసంఖ్య నమోదు చేయాలని చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు, జనసంఖ్య నమోదును గూర్చి కూడా దైవ గ్రంథమే చెబుతుంది. ఆ జనసంఖ్యను చేయాలి, జనగణన చేయాలి అనే సంగతిని రాజైన చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తు ఆయన ఆజ్ఞాపించిన తర్వాత అప్పుడు వీరందరూ ఆ జనసంఖ్యలో తమ పేర్లు రాయించుకోవటానికి బెత్లెహేం బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఉండగా ఆ బెత్లెహేంలో ప్రభు జన్మించినాడు. ఎక్కడ జన్మిస్తాడు అనేటువంటిది ప్రవచనమే అని చెప్పుకున్నాం కదా. ఎక్కడ జన్మిస్తాడో అనేటువంటిది యోదయ దేశం బెత్లెహేములో. కాబట్టి సరిగ్గా ముందుగా చెప్పబడిన ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించినాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు సత్రంలో స్థలము లేదు అనే మాట చెప్పబడింది. సత్రం అంటే తాత్కాలిక నివాసం. ఆ కాలమునందు ఇప్పటికీ అక్కడక్కడ సత్రాలు కనిపిస్తాయి. కానీ ఇంచుమించుగా 50 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో ఊరి బయట ఓ సత్రం, అలాగే ఒక బావి ఉండేది. వాటిని దిగుడు బావి అని అంటారు, లేకపోతే నీళ్లు చేతుకోవడానికి వీలుగా చేదుడు బావులు కూడా ఉండేది. వాటి దగ్గర బాటసారులు ఆ ఊరిలోనికి వచ్చేటప్పుడో లేదా బయలుదేరి వెళ్ళేటప్పుడో విశ్రాంతి తీసుకోవటానికి వీలుగా 3 వైపుల గోడలు మాత్రమే ఉండి ఒకవైపున ఓపెన్గా ఖాళీగా ఉన్నటువంటి సత్రాలు, కట్టడాలు ఉండేటువంటివి. బాటసారులు వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత తమ ప్రయాణాన్ని సాగించడానికి వీలుగా ఆ సత్రములను నిర్మించారు. అవి ఏంటంటే తాత్కాలిక విశ్రమ స్థానములు అన్నమాట. తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైనటువంటి స్థలాలు. అయితే సత్రం అనగా ఆ బెత్లెహేములో ఈ ప్రవాసులకు, వారు బెత్లెహేము వారే కానీ ఆయా చోట్ల ఉన్న కారణం చేత వారు వచ్చి సత్రంలో ఉంటారు. అందరికీ స్థలం ఉంది కానీ ఆయనకు స్థలం లేదు అని చెప్పబడింది. సరే, ఆయన బెత్లెహేం వాడు కాకపోతే ఆయనకు స్థలం లేదు అని అనుకోవచ్చు. కానీ ఆయన బెత్లెహేం వాడు అయినప్పటికీ కూడా ఆయనకు స్థలం లేదు. తనకు హక్కు ఉన్నప్పటికీ కూడా తనకు స్థలము లేదు. తన ఊరు అయినప్పటికీ కూడా తనకు స్థలము లేదు. ఇది ఒక విచారకరమైనటువంటి విషయం. ప్రియులారా, సత్యం అంటే తాత్కాలిక నివాసం అని చెప్పుకున్నాం కదా. ప్రపంచమంతా కూడా తాత్కాలికమైందే కదా. మనం ఉన్నామే ఈ ప్రపంచం, ఇది తాత్కాలికమైంది. అంటే మనం వెళ్ళిపోతాం. మనకు ఈ ప్రపంచం తాత్కాలికమైంది, వెళ్ళిపోతాం. అలాగే ఈ దేహానికి, ఈ ఆత్మకు దేహం తాత్కాలిక నివాసం. కొంతకాలం ఆత్మ దేహం రెండు కలిసి ఉంటాయి. మరణం సంభవించగానే ఆత్మ తనదారిన తాను వెళ్ళిపోతుంది, దేహం తనదారిన తాను వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమే అని, అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ సందర్భంగా మనం చదువుకునేటువంటి వచనంలో, యెషయా గ్రంథంలో ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చబడింది అనేటువంటి మాటను చదువుతాం. కానీ అసలు సంగతి ఏమిటంటే, ఆయన జన్మించినప్పుడే ఆయనకు అన్యాయం జరిగింది. తనదైన ఊరిలో తనకు ఉండవలసిన స్థలంలో తనకు స్థలమే లేకుండా పోయింది. గుర్తుంచుకోవాలి ఈ మాట. ప్రపంచం అందరికీ స్థలం ఇస్తుంది కానీ యేసుకు మాత్రమే స్థలం ఇవ్వదు. అవునా? ప్రపంచం అందరికీ స్థలం ఇస్తుంది కానీ యేసుక్రీస్తుకు మాత్రమే స్థలం ఇవ్వదు. రక్షించలేని వారందరికీ కూడా ప్రపంచం స్థలం ఇస్తుంది కానీ యేసుక్రీస్తుకు మాత్రం స్థలం ఇవ్వదు. అంటే ఆయనకి ఈ ప్రపంచం, లోకం, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న వాడు ఆయనకు విరుద్ధం. అంచేత లోకము వాడి వెంట ఉంది కాబట్టి లోకం కూడా ఆయనకు విరుద్ధంగానే ప్రవర్తిస్తూ ఉంది. ప్రియులారా,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జన్మించిన తర్వాత సత్రములో స్థలము లేదు అనేటువంటి విషయాన్ని మనము చదువుతూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే, ఎక్కడో స్థలము లేదు అనేటువంటి మాటను చదివి మనం సంతోషిస్తాము, లేకపోతే అయ్యో అని అనుకుంటాము, ఆలోచిస్తాం. కానీ అసలు సంగతి ఏమిటి అని అనగా, నీ దేహము కూడా తాత్కాలికమైనదే కదా, అందులో ఆయనకు స్థలం అవసరమే కదా. ఈ శరీరం ఎవరిది అని ప్రశ్నించుకుంటే ఈ దేహం ఆయనదే కదా. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 6:19 మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిందని వ్రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 3:16లో వ్రాయబడిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అనే మాట వ్రాయబడి ఉంది. ఈ దేహము దేవుడిది కదా. 139వ కీర్తన 16వ వచనములో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఈ దేహ నిర్మాణకుడు ఆయనే కదా. తల్లి గర్భంలో మనల్ని రూపించినటువంటి వాడు, మనకు సమస్త అవయవాలను అనుగ్రహించి లోకములోనికి పంపించినటువంటి వాడు, బ్రతకమని మనకు సెలవిచ్చి మనకు జీవమును ఆయుష్కాలమును ఆరోగ్యమును అనుగ్రహిస్తున్న వాడు తానే కదా. అట్టి ఆ దేవునికి ఈ దేహములో స్థలముందా? ఇది ఆయనది అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన దాంట్లో ఆయనకు స్థలం ఉందా? ఆయన ఊరిలో ఆయనకు స్థలం లేదు, అది అన్యాయమే. నీ దేహం ఆయనది, ఈ దేహంలో ఆయనకు స్థలం ఉండకపోతే ఆయనకు ఇప్పటికీ అన్యాయమే జరుగుతుందని కదా అర్థం. నీ దేహంలో దేవునికి చోటు లేకపోతే అన్యాయమే కదా. ఆ దేహాన్ని ఇచ్చిన వాడికి నువ్వు అన్యాయం చేస్తున్నావని కదా అర్థం. గనుక ఈ రాత్రి వేళ ప్రశ్నించుకోవలసిన సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం దేనికి అనగా ఆయనకు మనం స్థలం ఇవ్వటానికి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఆయనకు మనం స్థలం ఇవ్వటానికి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువునకు స్థలం ఇవ్వటం అంటే అంత సులభమైంది కాదు, అంత చులకనైంది కాదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అంత సులువు కాదు, అంత చులకన కూడా కాదు. యేసుక్రీస్తుకు స్థలం ఇవ్వాలి అంటే, జీవితంలో ఆయనకు స్థలం ఇవ్వాలి, ఆయనను చేర్చుకోవాలి అని అంటే ఓ త్యాగం అవసరమై ఉంది. త్యాగమే చేయాలి. దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన ఎటువంటి వాడనగా ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండదు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడి అని దేవుని దూత ఈ సంగతులన్నీ మరియతో చెప్పాడు. అప్పుడు ఆమె ఇలాగ అనింది, నేను పురుషుని ఎరగంటాన్ని ఎలా సంభవిస్తుందంటే, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. ఆ తర్వాత పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పిన తర్వాత ఆమె ఇలాగ అనింది, నేను ప్రభువు దాసురాలను. లూకాసు వార్త 1:38 నేను ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అనింది. అర్థమవుతుందా ఈ మాట? ఆయనకు తన గర్భం ఇవ్వడానికి త్యాగం చేసిందండి. ప్రపంచం ఏమనుకుంటుందో, లోకం ఏమనుకుంటుందో అని తలంచలేదామే. యేసుక్రీస్తు ప్రభు తన గర్భాన జన్మిస్తాడు అంటే అంతకంటే మించిన ఆనందం ఏముంది అని ఆవిడ యేసుక్రీస్తు ప్రభువునకు ఆమె స్థలం ఇచ్చింది. ప్రపంచం యేసుక్రీస్తు ప్రభువునకు స్థలం ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, కానీ అదంత సులభమైంది కాదని చెప్పినట్లుగా యేసుక్రీస్తునకు స్థలం ఇవ్వటం అంత సులభమైంది కానే కాదు. ఇలాగని చెప్పాలి, త్యాగం చేయగలిగిన వాడే, ప్రపంచాన్ని ఎదిరించగలిగిన వాడే, ఆలోచించగలిగినటువంటి వాడే, అట్టివాడు మాత్రమే ఆయనకు స్థలం ఇవ్వగలుగుతాడు. లోకానికి భయపడేవాడు స్థలం ఇవ్వడు. ఆయన నమ్ముకుంటే మా వాళ్ళు ఏమనుకుంటారో, ఆయన నమ్ముకుంటే సమాజం ఏమనుకుంటుందో, ఆయన నమ్ముకుంటే లోకం ఏమనుకుంటారో, ఆయన నమ్ముకుంటే మా వాళ్ళు మాతో మాట్లాడతారో లేదో, ఆయన నమ్ముకుంటే మా వాళ్ళు మా కార్యక్రమాలకు వస్తారో లేదో, చచ్చిపోతే మాకు స్థలం ఇస్తారో లేదో అని ఈ ఆలోచనలు కలిగినటువంటి వాడు ఎన్నడూ కూడా యేసుక్రీస్తునకు స్థలం ఇవ్వడు అని గుర్తుంచుకోవాలి. తాత్కాలికమైన వాటి నిమిత్తమై ఆలోచించువాడు శాశ్వతమైన వాటిని గురించి ఆలోచన చెయ్యడు. ప్రియులారా, అనేక మంది భక్తిలో మునిగి తేలుతున్నట్లుగా కనపడుతుంది, కానీ వాస్తవానికి మనుషులకు తాత్కాలికమైన వాటి మీదనే మక్కువ ఎక్కువ.
కనుక యేసుక్రీస్తునకు స్థలం ఇవ్వటానికి త్యాగం కావాలని చెప్పుకుంటున్నాం. ఎవరైనా కానివ్వండి, మనం ప్రభువునందు విశ్వాసం ఉంచామంటే అదొక రకంగా చూస్తారు. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికి మొక్కిన కానీ ఎవరు ఏమీ అనుకోరు. ఆఖరికి పేడలను పురుక్కు మొక్కిన కానీ నిన్ను ఎవడే పట్టించుకోరు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామంటేనే ఈ లోకానికి వచ్చింది పెద్ద మాయరోగం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటే త్యాగం కావాలి. తెగించగలిగిన వాడే ఆ పని చేయగలుగుతాడు. దేవుని వాక్యం ఈ మాట చెబుతూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తునకు స్థలం ఇచ్చాడు అని వ్రాయబడింది. ఎప్పుడనగా ఆయన చనిపోయిన తర్వాత అరిమత్తయి యోసేపు ప్రభువైన యేసుక్రీస్తునకు స్థలం ఇచ్చాడు. అప్పటికి కూడా ఆయన జన్మించినప్పుడు స్థలము లేదు కదా, ఆయన మరణించినప్పుడు కూడా స్థలము లేదు అనేటువంటి విషయం దేవుని వాక్యం చెబుతూ ఉంటే, ఇక్కడ ఒక మనిషి ఆయనకు స్థలం ఇచ్చినట్లుగా కనబడుతూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనంలో, తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరడించి వెళ్ళిపోయేను అనే మాట రాయబడి ఉంది. యోసేపు యేసు దేహాన్ని తీసుకొని తాను తొలిపించుకున్న సమాధిలో ఆయన దేహాన్ని ఉంచి వెళ్ళాడు అని దైవ గ్రంథం చెబుతుంది. అతన్ని గురించి దైవ గ్రంథమే మాట్లాడుతూ మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో యోసేపు తెగించెను అనే మాట రాయబడి ఉంది. అర్థమైందా? యేసునకు స్థలం ఇచ్చేవాడు తెగిస్తాడు. యేసుక్రీస్తునకు స్థలం ఇచ్చేవాడు తెగిస్తాడు. తెగించిన వాడు మాత్రమే క్రీస్తునకు స్థలం ఇస్తాడు. గుర్తుంచుకోండి ఈ మాట. కాబట్టి ఆయనకు స్థలము ఇవ్వడానికి ప్రపంచం ఎందుకు నిరాకరిస్తుందంటే, ఈ ప్రపంచానికి కావాల్సినవి తాత్కాలికమైనవి కానీ శాశ్వతమైనవి కాదు. ఈ ప్రపంచానికి కావలసింది ఏమిటి అని అంటే, తమకు నచ్చినట్టుగా బతకడమే కానీ తమను అదుపు చేసేవాడు తమకు అక్కర్లేదన్నమాట. భక్తి అంటే ఎట్లుండాలని ప్రపంచం కోరుకుంటుందంటే, దేవుడు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఆజ్ఞాపించకూడదు. ఏది చేసినా కానీ ఆయన ఏం పట్టించుకోకుండా ఉండాలి. ఆయనకి ఏం అవసరమో మనం ఇవ్వాలి, మనకేం అవసరమో ఆయన ఇవ్వాలి. నాది నాకేమో నీది నీకు ఇస్తా అనేటువంటి ఈ వాటా మీద బతకడం మనిషికి బాగా ఇష్టంగా ఉంది. కాబట్టి భక్తికి ఏమనుకుంటున్నారు జనం? మనం ఎట్లా బతికినా దేవుడు దీవించాలి, మనం ఎట్లా బతికినా దేవుడు ఆశీర్వదించాలి, మనం లంచాలు తీసుకుంటున్నా దేవుడు మనల్ని దీవించాలి, మనం అక్రమంగా బతికినా దేవుడు మనల్ని దీవించాలి. ఇంకో 2 మాటల్లో చెప్తే ప్రపంచమంతా 2 మాటల్లో ఉంది. ఒకటి అక్రమ సంపాదన, రెండవది అక్రమ సంబంధం. అంతే. ప్రపంచం అంతా కూడా మునిగి తేలుతున్నటువంటి విషయం ఒకటే. ఒకటి అక్రమ సంపాదన, రెండవది అక్రమ సంబంధం. అంతే. ఈ 2 మనం ఎట్లా బతికినా కానీ ఆయన ఏం పట్టించుకోకూడదు. అట్లయితే కనుక ఆయన మనకు బాగా ఇష్టం. ఇదే కదా ప్రపంచంలో ఉన్నటువంటిది. అట్లా మనల్ని గద్దించిన దేవుడు, శిక్షించిన దేవుడు, మనకేమాత్రం కూడా హాని కలిగించిన దేవుడు అంటే బాగా ఇష్టం. యేసుక్రీస్తును అంగీకరించడానికి, యేసుక్రీస్తునకు స్థలం ఇవ్వడానికి కావలసింది ఇండ్లు కాదు, మనస్సు కాదు, గుండె కావాలి. ఆయన అంగీకరించి ఆయనకు స్థలం ఇవ్వాలి అంటే జీవితంలో గుండె కావాలి, ధైర్యం కావాలి, తెగింపు కావాలి. అట్టివారు మాత్రమే క్రీస్తుకు తమ హృదయాలు చోటివ్వగలరు అనేటువంటి విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అరిమత్తయి యోసేపు అతడు తెగించను అంటే సమాజానికి భయపడినటువంటి వాడు కాడు. అందరూ ద్వేషించిన యేసు, శాపగ్రస్తునిగా సిలువలో వేలాడుతున్నటువంటి యేసును ఆయనను ముట్టుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడే. అటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు స్థలం ఇవ్వటం అనేటువంటిది అది ఎంత తీవ్రమైన విషయమో. ప్రపంచం ఏమనుకుంటే నాకేం అన్నవాడు మాత్రమే యేసుక్రీస్తు కోసం తెగిస్తాడు. ప్రపంచం ఏమనుకుంటే నాకేం అని అనుకున్నవాడు మాత్రమే క్రీస్తుకు స్థలము ఇస్తాడు. అరిమత్తయి యోసేపు ఇలాగ ఆలోచించాడు. ఆయనకు నేను రహస్య శిష్యుడిగా ఉన్నాను ఇంతకాలం, ఆయన బ్రతికినంతకాలం రహస్య శిష్యుడను, కనీసం ఆయన చనిపోయిన తర్వాతనైనా నేను బయటికి రాకపోతే ఇక నా జీవితం వ్యర్థం అని అనుకున్నాడు, నా భక్తి వ్యర్థం అని అనుకున్నాడు. అంచేత ఆయన బ్రతుకున్నప్పుడు బయటికి రాకపోయినాను, చనిపోయిన తర్వాత బయటకు వచ్చి పిలాతు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన దేహాన్ని తనిఖిమ్మని అడిగి దానికి కావలసిన సపరిచర్యలన్నీ కూడా చేసి ఆ తర్వాత ఆ దేహాన్ని తాను తొలిపించుకున్న తన సమాధిలో ఆ దేహాన్ని ఉంచి పెద్ద రాతిని దొర్లించి వెళ్ళిపోయాడు.
అతడు ఘనత వహించిన సభ్యుడు అని వ్రాయబడింది. ఒక పెద్ద పార్లమెంట్ సభ్యుడు అతను, ఓ ఎంపీ. యేసు దేహం తనకిమ్మని అడిగాడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి. ఎంత తెగింపు కావాలి? యేసు కావాల్సింది తెగించునలే కావాలి. ఎందుకంటే ఆయన కూడా పరలోకమును త్యజించి భూమి మీదకి దిగివచ్చినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చెబుతున్నటువంటి మాట అదే కదా. దేవునితో సమానుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ విడిచిపెట్టడమే భాగ్యమని ఆయన భూమి మీదకి దిగి వచ్చాడే. ఇది ఆయన మన కోసం చేసినటువంటి కార్యం. ఆయన నా కోసం తెగించినాడు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వాళ్ళు మాత్రమే ఆయనకు తమ జీవితంలో చోటు ఇవ్వగలుగుతారు. తాత్కాలికమైన వాటిని చూసి, లోకాన్ని చూసి ఆయనను విసర్జించే వాళ్ళు, కాదనుకునే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది ఒక విచారకరమైనటువంటి విషయం అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన దొరకడు అని గ్రహించిన వాళ్ళు మాత్రమే ఆయనకు చోటింపడానికి తెగించినారు. విచిత్రమైన సంగతి, మనుషులు చాలాసార్లు లోకానికి భయపడతారు. విచిత్రమైన విషయం ఇది. లోకాన్ని గురించి నేను ఒక మాట చెప్తా. నువ్వు బాగుపడుతుంటే అది ఓర్చదు, నువ్వు చెడిపోతే నిన్ను బాగు చెయ్యదు. నువ్వు బాగుపడడం దానికి ఇష్టం లేదు. లోకం అంటే అది. నువ్వు బాగుంటే దాని కళ్ళు బాగుండవు, లోకం కళ్ళు. నువ్వు చెడిపోతే నిన్ను బాగు చేయలేదు. దానికోసం నువ్వు బతకాల్సిన అక్కడేముంది? ఏమీ లేదు. కానీ మనుషులు దానికి అలవాటు పడ్డారు. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో. అవునా? కాబట్టి ఫంక్షన్కి వెళ్తే జనం చూడడానికి కదా మంచి బట్టలు వేసుకోవాలి. ఇంట్లో ఉంటే అట్టు కాదు. ఎవరైనా వస్తున్నారంటే మొత్తం అన్ని సర్ది పెడతాం. ఎందుకు అనంటే వాళ్ళు ఏమనుకుంటారో అని. యాజ్ ఇట్ ఈస్గా ఉండడానికి మనం ఇష్టపడం. మనది కూడా ఒక రకమైనటువంటి వేషధారణ. లోకం కోసం బ్రతుకుతాం. కానీ ఒక్కడు మాత్రం లోకం ఏమనుకున్నా నాకేమనుకుంటాడు. ఆ ఒక్కడు ఎవరంటే, లేక ఆ ఇద్దరు ఎవరంటే ఇటు చెప్పాలి. పాపంలో బతికేవాడు మాత్రం లోకం ఏమనుకుంటే నాకేమనుకుంటాడు. ఓ తిరుగుబోతు, ఒక వ్యభిచారి, లోకం ఏమనుకుంటే నాకేమని అనుకుంటాడు. ఓ త్రాగబోతు, లోకం ఏమనుకుంటే నాకేమనుకుంటాడు. నా డబ్బుతో నేను తాగుతున్నా, నా ఇష్టం, నా దేహం, నేను తిరుగుతున్నా, నా ఇష్టం, ఎవడు పడుతున్నాడు నా ఖర్చు, ఎవడు తాగిస్తున్నాడు అని అంటాడు. అర్థమైంది కదా? లోకానికి భయపడే వాళ్ళు కొందరు, లోకాన్ని ఎదిరించే వాళ్ళు కొందరు. ఒకరు తాగుబోతు లోకాన్ని ఎదిరించగలిగితే, ఓ తిరుగుబోతు లోకాన్ని ఎదిరించగలిగితే, దేవుడి కోసం లోకాన్ని ఎదిరించడం అనేటువంటిది చాలా శ్రేష్టమైన సంగతిని గుర్తుంచుకోవాలి. లోకం కోసం బతకండి. మనం ఏం తింటున్నామో, మనం ఎట్లున్నామో, ఎవరేమనుకుంటారో కాదు. ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చిన వాడు దేవుడు. ఈ భూమి మీద నుంచి మనల్ని సాగనింపేవాడు కూడా ఆయనే. ఆయనకు భయపడటం మంచిదనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. లోకం అశాశ్వతమైన విషయాన్ని గుర్తుంచుకున్నాం. ఇది మనకు ఒక సత్రం అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దీంట్లో నుంచి మనం ఏదో ఒక సమయంలో నిష్క్రమించాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి దేవునికి భయపడితే క్షేమాన్ని, ఆయనకు సెలవిస్తే క్షేమం కలుగుతున్న విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రభు అన్నాడు, ఆయన ఇలాగన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఆకాశపక్షి 8వ అధ్యాయం, ఆకాశ పక్షులకు గోలున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకుంటకు స్థలం లేదు అని అన్నాడు. మనిషి కుమారునికి తలవాల్చుకుంటకు స్థలం లేదు. చాలా విచిత్రమైనటువంటి విషయం. నాకు స్థలం లేదు అని అన్నాడు. యావత్తు సృష్టికి స్థలం ఉంది, కానీ నాకు స్థలం లేదు అని అన్నాడు ఆయన. ప్రపంచంలో తనకు స్థలం లేదు అనే విషయాన్ని గురించి ప్రభు చెబుతూ ఉన్నాడు. 9వ అధ్యాయం 24వ వచనంలో మత్తయి సువార్తలోనే, ఓ చిన్నది చనిపోయినప్పుడు ఆయనను మా ఇంటికి రాయ్యా, నా కుమార్తె చనిపోయింది, మా ఇంటికి రాయ్యా అని చెప్పి ఆ తండ్రి ఆయనను బతిమలాడితే ఆయన వచ్చాడు. అక్కడ అందరికి స్థలం ఉంది. పిల్లను గ్రోవులు వాయించడానికి, గొళ్ళు చేయి వారికి అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, చనిపోయిందని తెలిసిన తర్వాత గొల్లు చేయవారిని అంటే ఏడ్చే వాళ్ళని పిలిపిస్తారనమాట. అవునా? వాళ్ళు ఎట్లా ఏడుస్తారో అర్థం కాదు, వాళ్ళకి ఎట్లా ఏడుపు వస్తుందో. ఏడ్చే వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళు గొల్లు చేయుచున్నారు, ఏడుస్తూ ఉన్నారు అని. అలాగే వాయిద్యాలను పిలిపించినారనమాట. ఆయన వచ్చాడు. వాళ్ళందరిని చూసిన తర్వాత స్థలం ఇయ్యండి అని అన్నాడు. బతికించలేని వారు మాత్రం అంతా గుమికూడారు, కానీ బతికించేవానికి మాత్రం స్థలం ఇవ్వట్లేదే. బతికించలేని వారు, గొళ్ళు చేసేటువంటి వారు, పిల్లను గ్రోములు వాయించేటువంటి వారు, సందడి చేసేటువంటి వారు చుట్టూ ఉన్నారు.
కానీ బతికించగలిగిన వానికి స్థలం లేకుండా చేశారు. ప్రభువే అన్నాడు, స్థలం ఇవ్వండి అని అన్నాడు. కాబట్టి అశాశ్వతమైన జీవితంలో శాశ్వతమైనటువంటి దేవునికి స్థలం ఇవ్వడం అనేటువంటిది అది గుర్తుంచుకోవలసిన విషయం. ఓ మాట చెప్తాను, ఈ భూమి మీద నువ్వు బతికి ఉండగా యేసుక్రీస్తులకు నీ జీవితంలో స్థలం లేకపోతే నీకు పరలోకంలో స్థలం ఉండే సంగతి మర్చిపో. అంతే కదా, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. ఈ భూమి మీద నువ్వు ఆయనకు స్థలం ఇవ్వకపోతే, ఆయనని రక్షకునిగా ప్రభువుగా నువ్వు చేర్చుకొని ఆయన ఆరాధించకపోతే, ఆయన ఉండే స్థలంలో నీకు కూడా చోటు ఉండదనే సంగతిని గుర్తుంచుకోవాలి. అలాగున ఒక వ్యక్తి తన జీవిత కాలంలో నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అంటూ బతికాడు. అతను కూడా స్థలానికి వెళ్ళాడు. లూకాసు వార్త 16:28 చెబుతుంది, వేదనకరమైన స్థలము అని వ్రాయబడింది. వేదనకరమైన స్థలం. ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే పరిశుద్ధమైన స్థలం అది నీ కోసం సిద్ధపరచబడి ఉంది. ఆయనే అన్నాడు యోహాను సువార్త 14:3 నేను మీ కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను బాబు అని చెప్పాడు. కాబట్టి ఈ భూమి మీద ఆయనకు స్థలం ఇచ్చినటువంటి వారికి పరలోకంలో స్థలం ఉంది. ఈ భూమి మీద ఆయనకు స్థలం ఇవ్వక ఇష్టానుసారంగా బతికేటువంటి వారికి పాతాళంలో స్థలం ఉంది. అది వేదనకరమైన స్థలం అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రాత్రి వేళ సందేశం ఏమిటి అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునకు జీవితంలో స్థలం ఇవ్వండి అనేటువంటిది అసలు సందేశం అని దేవుని వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది అసలు సందేశం. మరొక మాట నేను గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు జరిగిన సంఘటన ఏమిటి అనంటే, మొట్టమొదటిగా ఆయనకు స్థలం ఇవ్వలేదు అని. ఆ తర్వాత జరిగిన మరొక సంఘటన ఏమిటనగా, లూకాసు వార్త 2వ అధ్యాయమే 10వ వచనాన్ని చదువుతాం. లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కోసం పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. నేడు రక్షకుడు మీ కోసం పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ప్రపంచం అందరినీ చూడగలిగిందండి, ఒక రక్షకుని తప్ప. ఈ ప్రపంచం చక్రవర్తులను చూసింది, క్రూరులైన చక్రవర్తులను చూసింది, మంచివారైన చక్రవర్తులను చూడగలిగింది. ఈ ప్రపంచం రాజులను చూసింది, నాయకులను చూసింది. కానీ ఈ ప్రపంచం చూడండి రక్షకుని మాత్రమే చూడలేదు. ఈ ప్రపంచం గాయకులను చూసింది, రక్షకుని చూడలేదు. ఈ ప్రపంచం విద్వాంసులను చూసింది కానీ రక్షకుని చూడలేదు. ఈ ప్రపంచం వైద్యులను చూసింది కానీ రక్షకుని చూడలేదు. ఈ ప్రపంచం తాత్వికులను చూసింది, అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటిస్ వంటి వారు. తాత్వికులను, తత్వవేత్తలను చూడగలిగింది, శాస్త్రవేత్తలను చూడగలిగింది, కానీ రక్షకుని చూడలేదు ప్రపంచం. ఈ ప్రపంచం గొప్ప వైద్యులను, ఇంజనీర్లను చూడగలిగింది కానీ రక్షకుని చూడలేదు. ఈ ప్రపంచం అందరినీ చూడగలిగింది. ఈ ప్రపంచానికి కావలసిన అన్ని అవసరాలు తీరాయి. ఒక్కడు మాత్రం ఈ ప్రపంచానికి అవసరమై ఉన్నాడు, ఆయనే రక్షకుడు. ఆ రక్షకుని జననమును దేవుని దూత ప్రకటించినాడు. ఏమని? నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. సేవియర్ ఈజ్ బోర్న్ అంటు యు. నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు. ఏమని? మనకు కావాల్సింది ఎవరు అంటే రక్షకుడు. ఈ భూమి మీద సకల సౌకర్యాలను మనకు కలిగించినప్పటికీ కూడా లోకాన్ని విడిచి వెళ్ళుట తథ్యం. ఈ భూమి మీద శాశ్వతంగా నివసించడం అనేటువంటిది అసాధ్యమైన సంగతి. అది మనకందరికీ అనుభవపూర్వకం. ఎందుకంటే మన తాతలు వెళ్ళిపోయారు, తండ్రులు వెళ్ళిపోయారు, ఆ తర్వాత నెక్స్ట్ మనమే ఉన్నాం. కాబట్టి మనం లోకాన్ని విడిచి వెళ్తామనేటువంటి సంగతి అది తథ్యం, అది అనుభవపూర్వకమైనటువంటి విషయం. కానీ రక్షకుడు లేకుండా వెళితే రక్షకుడు లేని స్థలానికి వెళ్తాం. మనకు రక్షకుడు అవసరం. ఏంటి రక్షకుడు? దేని నుంచి రక్షిస్తాడు? వాక్యం ఏం చెబుతుందో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనకి యేసు పేరు పెట్టెదవు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును అని ఒక చోట వ్రాయబడి ఉంది. ఇందాక చదివాం, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అని వ్రాయబడింది. యేసుక్రీస్తు జననం ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం ఎట్లవుతుంది?
ఎట్లా అవుతుంది అంటే చూడండి, సమాజం ఆయా రకాలుగా విడిపోయిన తర్వాత, మతాలుగా, కులాలుగా, వర్ణ వర్గాలుగా విడిపోయిన తర్వాత మనం చూస్తున్నది ఏమిటంటే కొందరికి సంతోషం ఉంటే కొందరికి సంతోషం ఉండదు. ఒక పార్టీ గెలిస్తే ఇంకొక పార్టీకి దుఃఖం, అవునా? ఒకరికి పండగ అయితే ఇంకొకరికి పండగ కాదు. మన ఎదురింటి వాళ్ళకి ఉద్యోగం వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే మనకేం సంతోషం? కాబట్టి అందరికీ సంతోషం కలగాలి అంటే అది అందరికి సంబంధించిన విషయమై ఉండాలి. అందరికి సంబంధించిన విషయం ఏమిటంటే, వెనుకొండ నుంచి నరసరావుపేట దాకా రోడ్డు బాగా లేకుండా అన్ని గోతులుండి గుంటలుండి ఇబ్బంది కలుగుతుంటే అందరూ అనుకుంటారు, అందరికీ దుఃఖం, బాగలేదు ఇది. కానీ సడన్గా ఒక రాత్రి మొత్తం రోడ్ అంతా వేశారనుకోండి, అప్పుడు అందరికీ సంతోషమే. అంటే ఒక యూనివర్సల్ ఇష్యూ అనేటువంటిది కావాలి. అందరికీ సంతోషం కలగాలంటే అది విశ్వవ్యాపితమైనదై ఉండాలి, అది ప్రపంచానికి సంబంధించినదై ఉండాలి. ఏంటి అందరికి సంబంధించిన విషయం? దేవుడు వాక్యం చెబుతుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుని రాజ్యమునకు చేరలేకపోతున్నారు అనే మాట రాయబడింది. భేదం ఏమి లేదు, అందరూ పాపం చేసి దేవుని రాజ్యమునకు చేరలేకపోవచ్చు ఉన్నారు. అది అందరికి సంబంధించినటువంటి విషయం, అది అందరికి సంబంధించినటువంటి సంగతి. పాపం అనేటువంటి విషయం అందరికి సంబంధించినటువంటిది, అందరికి సంబంధించింది. ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి దేశం, వర్ణ వర్గంతో నిమిత్తమేమి లేకుండా, ప్రాంత భాషలతో నిమిత్తమేమి లేకుండా మనుషులందరికీ సంప్రాప్తమైనటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే పాపం అనేటువంటి విషయం. మనుషులందరికీ మరణం ఎలాగో మనుషులందరికీ కూడా పాపం అలాగే. ఏమండి, జననంలో తేడా ఏమి లేదండి, అలాగే మరణంలో కూడా తేడా ఏమి లేదు. ప్రపంచమంతటా కూడా ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉన్నాయి. అందరు ఎలా జన్మిస్తున్నారో ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరు కూడా అందరం అలాగే జన్మిస్తూ ఉన్నాం. ఎలాగో మరణిస్తూ ఉన్నాము, అందరం అలాగే మరణిస్తూ ఉన్నాం. మరణం అనేటువంటిది రూపం ఏదైనా కానీ దాని స్థితి ఒకటే, అచేతనం. మనం మరణిస్తాం అంతే. అనారోగ్యంతో మరణించిన మరణమే, యాక్సిడెంట్లో మరణించిన మరణమే, ఏదైనా విషపురుగు కరచి అది మరణించిన మరణమే, ఏదైనా కానివ్వండి కాక అంత మరణం అది సమానం. మధ్యలో ఉన్నాయే అవన్నీ కూడా తేడా. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి తల్లి పాలు అనేటువంటిది సర్వసాధారణం. ఆ తర్వాత రుచులు అనేటువంటివి తేడాగా ఉంటాయి. మరి ఈ తూర్పు దేశాల్లో ఒక రకంగా, మన దేశంలో ఒక రకంగా, పశ్చిమ దేశాల్లో మరో రకంగా తిండి అలవాట్లు వేరుగా ఉన్నాయి, అవునా? జనన మరణాలు ఒకటే, మధ్యలో ఏవైనా సరే వేరుగా ఉండవచ్చు కాక అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న సంగతి ఏంటంటే, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంది, అది పాపం అని. ప్రపంచానికి సంబంధించిన ఏకైక విషయం ఒకటి ఉంది, అది పాపం. అది అందరికీ చూడండి, హాస్పిటల్లో అందరూ ఉంటారు, వాళ్ళు వీళ్ళని సంబంధం ఏమీ లేదు, అందరూ ఉంటారు. అన్ని రకాలు, అన్ని కులాలు, అన్ని మతస్థులు ఉంటారు. అలాగే జైల్లో అన్ని కులస్తులు, అన్ని మతాలు అందరూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ అందరికి సంబంధించిన విషయాలు. క్రైమ్ అందరికి సంబంధించింది, హెల్త్ అందరికి సంబంధించింది. ఇలా అందరికి సంబంధించిన విషయాలు ఉన్నాయే, పాపం అందరికి సంబంధించినది, అందరికి సంబంధించి. ఈ కులంలో జన్మిస్తే వాళ్ళు చాలా పుణ్యాత్ములు, వాళ్ళ దగ్గర ఏ విధమైన పాపం ఉండదు అని చెప్పడానికి భూమి మీద ఏ కాస్ట్ లేదు, ఏ మతము లేదు. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఆ పాప క్షమాపణ నిమిత్తమై అల్లాడుచూ ఉండగా, దాన్ని పోగొట్టుకోవడానికి పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉండగా, మనుషులందరి పాపమును ఒకే రీతిగా తీర్చివేయడానికి జన్మించిన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతే. అందరిది ఒకే రకమైనటువంటి సమస్య, దానికి అందరికీ ఒకే రకమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వడానికి ఒకే రక్షకుడు భూమి మీదకి దిగివచ్చిన. 4 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా మనకు తెలుసు. కాబట్టి ఏ ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా వైద్యం ఒకటే, అవునా?
అందరికీ ఆక్సిజన్ అందాల్సిందే, అందరికీ ఆక్సిజన్, అందరికీ ఒకే రకమైనటువంటి ఇంజెక్షన్ వేశారు, రెమ్డెసివిర్ అనేటువంటి ఇంజెక్షన్ వేశారు. దానికోసం ₹1000 ఖర్చు పెట్టారు. ప్రజలు అల్లాడినారు. వైద్యం రోగం ఒకటే, వైద్యం ఒకటే, రోగం ఒకటే, వైద్యం ఒకటే, సమస్య ఒకటే, పరిష్కారం ఒకటే. వారు వీరని తేడా లేదు. మతానికి ఒక డాక్టర్ పనిచేయలేదు, కులానికి ఒక వైద్యం దొరకలేదు. ఎందుకంటే అందరికీ సంప్రాప్తమైనటువంటి రోగం ఒక్కటే కాబట్టి అందరికీ అందాల్సిన వైద్యం కూడా ఒకటే. కాబట్టి పాపక్షమాపణ అంతా ఒకటే. మన పిల్లలు స్కూల్లో వేస్తాం, రకరకాలైనటువంటి మతస్థులు లేదా కులస్తులు ఉంటారు. టీచర్ మాత్రం ఒక్కడే, చదువు నేర్పేవాడు మాత్రం ఒక్కడే. 2 4 ప్రపంచానికి అంతా ఒకటే. ఒక్కొక్క మతానికి 2 3 6 2 3 8 ఏముండదు. కాబట్టి ఒకటే సమస్య ఒకటే అయినప్పుడు పరిష్కారం కూడా ఒకటే. భూమి మీద ఒక సమస్యకు 4 5 పరిష్కారాలు ఉండవచ్చునేమో కానీ పాపం అనేటువంటి సమస్యకు మాత్రం ఏకైక పరిష్కారం ఒకటే. ప్రజలను వారి పాపము నుంచి రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. నేడు రక్షకుడు యేసు మీకోసం పుట్టి ఉన్నాడు అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. ఎట్లా రక్షిస్తాడు ఆయన? దేని నుండి రక్షిస్తాడు? మనుషులు అనేక రకాలైన చిక్కుల్లో ఉన్నారు. వాటి నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు రాలేదు. జబ్బు చేస్తే వైద్యుడు ఉన్నాడు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక పరిష్కారకర్తలు ఉన్నారు. పాపం నుండి పరిష్కరించగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు. అందుకే ఆయన దిగి వచ్చినాడు. ఇందాక చెప్పుకున్నాం, ఈ ప్రపంచానికి అవసరమైన సౌకర్యాలు కలిగించే వారు చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచానికి అవసరమైన సౌకర్యాలు కలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పాపక్షమాపణ అనేటువంటి దాన్ని కలిగించే వారు లేరు. కాబట్టి రక్షకుడు భూమి మీద జన్మించినాడు. మరి ఆయన ఎట్లా మనుషులను పాపం నుండి రక్షిస్తాడు అంటే, ఒక వైద్యుడు ఏ విధంగా రోగిని ట్రీట్ చేస్తాడో, బాగు చేస్తాడో, సేమ్ అదే పద్ధతిలో ఆయన పాపమును రక్షించడానికి వచ్చాడు. ఒక వైద్యుడు రోగిని ఎట్లా బాగు చేస్తాడంటే, వైద్యుడు ఉన్నాడని తెలుసుకొని, మన ఇంట్లో జబ్బు చేసిన మనిషి ఉందని తెలుసుకొని రమ్మని పిలిచాం. వైద్యుడు వచ్చాడు. ఆయన కిట్ ఏమి తీసుకురాకుండా, వైద్యం ఏమి తీసుకురాకుండా ఊరికొచ్చి చూశాడనుకోండి, పరిస్థితి సీరియస్గా ఉంది అని అంటాడే కానీ ఆ సీరియస్నెస్కి మాత్రం తన దగ్గర వైద్యం లేకపోతే ఔషధం ఇవ్వలేడు కదా. ఒక రోగి బాగుపడాలంటే ఆ రోగాన్ని కనిపెట్టగలిగిన వైద్యుడు కావాలి, ఆ రోగాన్ని బాగు చేయగలిగిన వైద్యము కావాలి. వైద్యుడు కేవలం తన యొక్క పరీక్ష వలన రోగాన్ని బాగు చేయలేడు కానీ అందుకోసం తనకు వైద్యం కూడా తప్పనిసరిగా అవసరమైంది, ఔషధం కూడా తప్పనిసరిగా అవసరమైంది. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న సత్యం సరిగ్గా అదే. నేను రోగులనే పిలవచ్చుతని అన్నాడు. అంటే దాని అర్థం పాపం అనే రోగంతో బ్రతుకుతున్న వారిని నేను పిలవడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు విశదీకరించినాడు. మరి ఆయన పాపులకు వైద్యుడిగా పాపం అనే రోగానికి వైద్యం చేయడానికి వచ్చిన వాడైతే ఆయన ఉపయోగించిన వైద్యం ఏమిటి అని అనగా ఆ సంగతినే దేవుని వాక్యం మనకు చెబుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయమునందు రాయబడినటువంటి మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తాను అప్పగించబడుతున్నటువంటి రాత్రి ఆయన ఒక రొట్టె పట్టుకొని ఇలాగన్నాడు, ఇది నా శరీరం, మీరు దీన్ని తీసుకొని తినండి అని అన్నాడు. ఆ తర్వాత ఆయన ఇలాగన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనంలో 28వ వచనంలో రాయబడిన మాట, ఇది నా రక్తం, అనేకుల నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తం అని అన్నాడు. ఆయన తన రక్తాన్ని అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించినటువంటి వాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంతకు ఆయన రక్తానికి మన పాపానికి సంబంధం ఏమిటి అని అనగా, పాపం చేసిన వాడు తాను మరణించాలి. దైవ ఆజ్ఞ ప్రకారంగా పాపమునకు శిక్ష, నేరానికి శిక్ష, అది తప్పనిసరి. కాబట్టి ఎవరైనా నరహత్య చేస్తే అతనికి ఉరిశిక్ష అనేటువంటిది సాధారణంగా ప్రస్తుత చట్టాల్లో మనం చూస్తున్నటువంటి విషయం కదా. కాబట్టి తప్పిదం చేసినటువంటి వాడు తానే శిక్షను భరించవలసి ఉంది. అయితే అలాగున ప్రతివాడు తన పాపం నిమిత్తమై తానే చనిపోవలసి వస్తే భూమి మీద బ్రతకగలిగిన వాడు ఒక్కటి లేడని, పరమాత్ముడైనటువంటి దేవుడు దయామైనటువంటి వాడు మానవుని పాప క్షమాపణ నిమిత్తమై ఆయన రక్తబలిని ఏర్పాటు చేసినాడు. కాబట్టి మీరు చావాల్సిన అక్కర్లేదు, కానీ మీ పక్షంగా ఒక నిర్దోషమైనటువంటి జంతువును అర్పిస్తే సరిపోతుంది అని ఆయన ఆజ్ఞాపించాడు. అది తాత్కాలికమైనటువంటి పరిష్కారంగా ఆయన ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత
తానే దైవ గొర్రెపిల్లగా భూమి మీదకి దిగివచ్చి మానవుల పాప క్షమాపణ నిమిత్తమై ఆయన తన ప్రాణమును శిలువ మీద అప్పగించినాడు. మీరు గుర్తుంచుకోవాలి. అదేంటి అనంటే, ఈ భూమి మీద అనేక రకాలైన పరిష్కారాలను చూడగలుగుతున్నాం ఒక సమస్య. కానీ పాపం అనే సమస్యకు పరిష్కారం మాత్రం ఒకటి. అదేమిటంటే, రక్తము చిందించడం ద్వారా మాత్రమే పాపం శుద్ధీకరించబడుతుంది అనే విషయం సమాజానికి తెలుసు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చెప్పేది ఏమిటి అనంటే, ఇలాగున దైవ గ్రంథం చెబుతుంది, ధర్మశాస్త్ర ప్రకారంగా సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడును అని. మన సమాజంలో మనం ఇప్పటికీ ఈ బొల్లను చూస్తూ ఉన్నాం. ఆయా ఆలయాల్లో, ఆయా స్థలాల్లో మనుషులు బలి అర్పించిన పశుపక్షాదులను నేడు మనం చూస్తున్నటువంటి విషయమే కదా. ఎందుకు, దేనికోసం బలి అర్పిస్తున్నారు అని అడిగితే, శాంతి కోసం అని అంటారు. గ్రామ శాంతి నిమిత్తమై ఒక జంతువును బలిగా అర్పిస్తారు. కుటుంబ శాంతి నిమిత్తమై ఒక జంతువును బలిగా అర్పిస్తారు. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు మన సమాజంలో విననివి కాదు. గ్రామ శాంతి కోసం, క్షేమం కోసం ఒక జంతువును బలిగా అర్పిస్తారే, అసలు ఆ గ్రామ క్షేమానికి, శాంతికి జంతువుకు సంబంధం ఏముంది? అదేమైనా తగాదా పెట్టింది ఆ ఊర్లో? కాదు కదా. మా ఇంటి శాంతి కోసమని గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు అర్పిస్తున్నాం అంటే అదేమైనా తగాదా పెట్టిందా భార్యాభర్తకి మధ్య? కాదే. ఇప్పుడు వాస్తవంగా ఎవరిని అర్పిస్తే సమస్యలు తీరిపోతాయి? ఎవరి వలన సమస్యలో వారిని అర్పిస్తే సమస్యలు తీరిపోతాయి. కానీ అట్లా కాదు కదా. అలాగైతే మనుషులందరూ కూడా మరణించవలసి ఉంది. కాబట్టి ఏ పాపమేర కానీ ఈ నోరు లేని జంతువును అర్పించగలిగినట్లయితే, ఓ పాపిష్టి మనిషి కోసం పాపక్షమాపణ, శాంతి కలుగుతుందనే భావన మనుషులమైన మనందరిలో కూడా ఉంది కదా. అది దైవ గ్రంథం ద్వారానే మనకు కలిగింది. తప్పిదం మనదే, నేరం మనదే, పాపం మనదే, శిక్ష కూడా మనమే అనుభవించాలి. కానీ అట్లా జరగట్లేదు. చాలా బ్రహ్మాండంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి వాటిని అర్పించి రక్తాన్ని అక్కడ చిందించి శాంతి కలుగుతుందని మనం తలంచుచున్నాము కదా. అది సత్యమైన విషయమే. అయితే ఒకటి సత్యం, నీకంటే హీనమైన జంతువు చేత నీకు పాపక్షమాపణ కలుగుతుందా? కలగదే. చాలామంది టీచర్లు ఉన్నారు. ఇప్పుడు 10వ తరగతి చెప్పాలంటే తాను 10 చదువుకుంటే సరిపోతుందా? ఎక్కువైన వాడే ఉండాలి కదా. విద్యార్థి అంటే క్రింది వాడు, ఉపాధ్యాయుడు అంటే పైన ఉన్నటువంటి వాడు, గురువు అంటే పైన ఉన్నవాడు, శిష్యుడు అంటే కింద ఉన్నటువంటి వాడు, దేవుడు అంటే పైన ఉన్నటువంటి వాడు, జీవుడు అంటే క్రింద ఉన్నటువంటి వాడు. కాబట్టి ఉన్నతమైన వాని చేత మాత్రమే, అగ్రజుడైన వాని చేత మాత్రమే అధముడైనటువంటి వానికి పాపక్షమాపణ కలుగుతుంది, లేక క్షేమం కలుగుతుంది కదా. అధికారి వలన సామాన్యుడికి క్షేమం కలుగుతుంది. కాబట్టి మనకంటే తక్కువైనటువంటి ఆ జీవరాశి వలన, మాట్లాడే మనిషి ఉన్నటువంటి, మాట్లాడగలిగినటువంటి జ్ఞానం ఉన్న ఈ మనిషికి మాట లేని జంతువు వలన పాపక్షమాపణ కలుగుతుందా? అలాగే జ్ఞానవంతులైనటువంటి ఈ మనిషికి జ్ఞానము లేని జంతువు వలన పాపక్షమాపణ కలుగుతుందా? 4 పూటలు తనకిష్టమైనట్లుగా నచ్చినట్లుగా తినేటువంటి ఈ మనిషికి తన జీవితకాలం అంతా గడ్డి వేసే జంతువు వలన పాపక్షమాపణ కలుగుతుందా? కాబట్టి మనకి ఏదైనా క్షేమం కలగాలంటే మనకంటే ఉన్నతమైన వాడు కావాలి. మనకేదైనా సమస్య తీరాలంటే తీర్చగలిగిన ఉన్నతమైన వాడు అధికారి కావాలి. అలాగే దేవుడు తానే మనిషి రూపమును దాల్చి మన పాప క్షమాపణ నిమిత్తమై భూమి మీదకి దిగివచ్చుటయే క్రిస్మస్. అదే రక్షణ. నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆయన ఎలాగిచ్చాడు రక్షణ అనగా, మన పాప క్షమాపణ నిమిత్తమై ఆ ప్రియ రక్షకుడు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు, తనను తాను బలి కావించుకున్నాడు. ఆయన మన నిమిత్తమై అప్పగించుకుని తన రక్తమును కాచి, ఇందాక చదివిన మాట, అనేకుల నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తం, పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తం ఇది అని ఆయన అన్నాడు. హెబ్రీ 9:22 చదివాం. ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడును అనే మాటను మనం వింటూ ఉన్నాం. సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడతాయట. అట్లాగైతే కనుక వస్తువే శుద్ధి అయితే మరి మన మనసాక్షి, మన మనస్సు ఇంకా ఎంత శుద్ధి అవుతుంది? కాబట్టి ధర్మశాస్త్రం చెప్పే మాట ఏమిటంటే, చట్టం చెప్పే మాట ఏమిటంటే, క్రమం న్యాయం చెప్పే మాట ఏమిటంటే, అకార్డింగ్ టు ద లా చెప్పే మాట ఏమిటంటే, రక్తం చిందించింది పాపక్షమాపణ కలగదు అని. ఒకడు తన తండ్రిని చంపితే అతన్ని తిరిగి చంపేంత వరకు ఆ మనిషిలో ఉన్నటువంటి కోపం తీరదే, అవునా?
కాబట్టి తిరిగి చంపిన తర్వాతనే లేదా అతనికి శిక్ష పడిన తర్వాతనే ఇవతల వాళ్ళ కోపం చల్లనట్లుగా రక్తం చిందించడం వల్ల మాత్రమే పాపక్షమాపణ జరుగుతుంది అనే సంగతిని దైవ గ్రంథం విశదం చేస్తుంది. అయితే ఆ ఆజ్ఞను ఇచ్చినటువంటి వాడు తానే దాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి మనిషి రూపాయన దిగి వచ్చినాడు. దేవుడుగా ఉంటే ఆయనను బంధించడం అసాధ్యం. ఆయన మన కోసం ప్రాణత్యాగం చేయడం అనేటువంటి అసాధ్యమైన సంగతి. కాబట్టి దేవుడు దేహాన్ని ధరించి భూమి మీదకి దిగి వచ్చినాడు. కేవలం దేహం మాత్రమే రక్తం కలిగి ఉంది. మనం ఎట్టివారమై ఉన్నామో, ఏ దేహాన్ని కలిగి ఉన్నామో ఈ దేహాన్ని ఆయన ధరించి భూమి మీదకి దిగి వచ్చినాడు. మన కోసం వచ్చిన వాడు, మనుషులమైన మన కోసం వచ్చిన వాడు పశుపక్షాదుల రూపంలో రాక, మన కోసం వచ్చిన వాడు మన రూపంలోనే ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసు నామధారిగా అంటే ఆయన పేరులో ఆయన పని ఉంది, రక్షకుడు అని. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించరు కనుక ఆయనకి యేసు పేరు పెట్టబడును. ఆ విధంగా ప్రియరక్షకుడు మన నిమిత్తమై తన ప్రాణమును పెట్టి ముగించి ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. ప్రియులరా, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను కడిగి పరిశుద్ధులనుగా చెయ్యును అనేటువంటి మాట అది అక్షర సత్యం. ఈ రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం ఎందుకో ఆ సంగతిని గురించి మనం స్పష్టంగా వినగలిగినాం. యేసు పుట్టాడు అనేటువంటిది వాస్తవం. ఆయన పుట్టిన పిమ్మట జరిగిన సంఘటన ఏమిటి అని అంటే, యేసు పుట్టిన తర్వాత ఆయనకు స్థలం లేదు అని ఆ సంగతిని చదివాం. ఇప్పటికీ ఈ క్రిస్మస్ను మనం ఆచరిస్తూ ఉండగా, లేక ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తునకు హృదయంలో చోటివ్వకపోతే ఆయనకు చోటివ్వాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ఆయనకు నీ జీవితంలో చోటివ్వకపోతే నీకు పరలోకంలో చోటు ఉండదు అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా ఆయన ఎందుకు వచ్చాడు అనగా రక్షకునిగా భూమి మీదకి వచ్చాడు. పాప క్షమాపణ నిమిత్తమై భూమి మీదకి వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ ఇచ్చుటకు యోగ్యుడు. అందుకు తన శరీరమును అప్పగించి తను తాను మన పాప క్షమాపణ నిమిత్తమై బలిగా అర్పించుకున్నటువంటి వాడు, సమాధిని జయించి తిరిగి లేచిన సజీవుడు ఆయన మాత్రమే సమర్థుడు అనే సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఈ రాత్రి ఆయనకు జీవితాన్ని అప్పగించి పాపక్షమాపణ పొందాలని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాం. అటువంటి కృపను భాగ్యము దేవుడు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల వంచాలని ప్రేమతో మనవి చేసుకున్నాను. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి. ప్రార్థన చేసిన తర్వాత ముగించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను బ్రతికించి ఈ మాటలు వినడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన నిన్ను బ్రతికించి ఈ మాటలు వినడానికి సహాయం చేశాడు. ఈ దినం చాలా శ్రేష్టమైన దినం. అది నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇది ప్రభువునకు చోటు నీ జీవితంలో ఇవ్వాలని, ఆ సంగతి నీకు తెలియచేయడానికి దేవుడు నిన్ను బ్రతికించిన దినం. ఈ మాటలు వినడానికి దేవుడు నీకు ఆయుష్కాలమునిచ్చిన దినం. కాదని వెళ్ళిపోతే అది నీ ఇష్టం, కానీ ఆయన మాత్రం ఈ అవకాశాన్ని నీకు అనుగ్రహించాడు. నీ మనస్సును ఒకసారి పరీక్షించుకోవటం మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తునకు నీ హృదయంలో చోటుందా, స్థలం ఉందా అని. ఎవరి కోసం భయపడుతున్నావు? ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. నీ వెంట వచ్చేటువంటి వారు భూమి మీద ఎవరు ఉండరు అనే సంగతి నీకు బాగా తెలుసు. కాబట్టి ఎవరికి భయపడక, బెదరక్క ఈ రాత్రి గట్టి తీర్మానం తీసుకుంటే మంచిది. ప్రభువా, నా జీవితంలో నీకు చోటిస్తున్నాను. నా హృదయంలోనికి రండి. నా పాపమును క్షమించండి. నన్ను దర్శించండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని అడిగితే నీకు క్షేమం, శాంతి, సమాధానం దొరుకుతూ ఉంది. ఒకవేళ క్రీస్తును ఎరిగిన కుటుంబంలో జన్మించినా ఇంకా ఆయనకు చోటు ఇవ్వకపోతే నీ పాపమును బట్టి, నీ వ్యసనాలను బట్టి ఇది మిక్కిన అనుకూలమైన సమయం. ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించమని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అట్టి వారు ఎవరైనా ఉంటే ఇష్టపూర్వకంగా మీటింగ్ తర్వాత ముందుకు రండి. దేవుని దాసులు మీకు మరికొన్ని మాటలు తెలియజేస్తారు. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసి మొదలుపెడదాం. సర్వకృపానిధియగు పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రములు, నిండు కృతజ్ఞతాస్తుతులు వందనములను మేము చెల్లించుకొనుచు ఉన్నాం. ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ మాటల కొరకై నిండు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను మేము చెల్లించుకొనుచు ఉన్నాం. తండ్రి, మరి విన్నవారందరినీ దర్శించండి, వారి జీవితాల్లో ఈ మాటలను ఆలోచించుకొనగలిగిన క్షేమం దయచేయమని వేడుకుంటున్నాం. మీ దయాదీవెన సంకల్పం అనుగ్రహించు, కృప చూపించమని మా ప్రార్థన. కనికరం చూపించి దీవించండి, సహాయం చేసి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుతారు. విన్న వాక్యం చేత మీ బిడ్డలను దర్శించమని అడుగుచు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని కనికరం చూపించమని మా ప్రభు అయిన క్రీస్తు పేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చల్లవేళ చక్కని మాటలు అందించిన దేవుని దాసునికి ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నా ఎఫ్రాయిం ప్రార్థనా మందిరం స్థానిక సంఘ కాపరి బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియుడు యేసు వచ్చి ఒక పల్లవి ఒక వచ్చిన మాత్రమే పాడుతాడు, ఒక పల్లవి ఒక వచ్చిన మాత్రమే పాట పాడతాడు. అనంతరం మనం ముగింపులకి వెళ్దాం. చూడా అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణంబు నొందనంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణంబు నొందనంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణంబు నొందునంతగా నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకొందును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకొందును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును.